హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ నోట్ ఛానల్. ఈరోజు జరిగిన టెట్ పేపర్ 1 మార్నింగ్ షిఫ్ట్లో వచ్చిన ప్రశ్నలు, వాటి జవాబులు ఈ వీడియోలో చూద్దాం. ఈరోజు జరిగిన ఎగ్జామ్ గురించి అభ్యర్థులు ఎక్కువగా ఏం చెప్పలేకపోయారు. అయినప్పటికీ వాళ్ళు చెప్పిన కొన్ని ప్రశ్నలకు జవాబులు చూద్దాం. తెలుగులో పద్యం నీరే ప్రాణాధారం నారియే అనే పద్యాన్ని ఇచ్చారు. అలాగే దాని కింద ప్రశ్నలు కూడా చాలా ఈజీగానే ఇచ్చారని చెప్తున్నారు. గద్యం కవుల కావ్యం గురించి ఒక గద్యం అడిగారు. తర్వాత పైలం అనే తెలంగాణ పదాన్ని అడిగారు. పైలం అంటే జాగ్రత్త, పదిలం అని అర్థం. అలాగే నిన్నటి పేపర్లో కూడా ఒక తెలంగాణ పదం అడిగారు. ఉపాయం అనే పదానికి తెలంగాణ పదం ఏనని అడిగారు. ఉపాయం అంటే ఇగురం. అలాగే నిన్నటి ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో ఆగమాగం తెలంగాణ పదం అడిగారు. ఆగమాగం అంటే హడావిడి అని అర్థం. తర్వాత ముఖ ప్లస్ అరవిందం సంధి విడదీసి అడిగారు. ఇక్కడ దీన్ని సంధి కలిపి ఏమవుతుందని అడిగారు. ముఖ ప్లస్ అరవిందం ముఖారవిందం అవుతుంది. ఇది సవర్ణ దీర్ఘ సంధి. తర్వాత కులం అనే పదానికి నానార్థాలు అడగడం జరిగింది. కులం అంటే వంశం, జాతి, శరీరం, ఊరు, ఇల్లు, దేశం, నేతిపొట్ల, పిల్లి, ఇవన్నీ కులం అనే పదానికి నానార్థాలు అవుతాయి. తర్వాత తెలంగాణ రాష్ట్ర పుష్పం ఏది అని అడిగారు. తెలంగాణ యొక్క రాష్ట్ర పుష్పం తంగేడు పువ్వు. ఈ ప్రశ్న చాలా ఈజీగా అడిగారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర పుష్పం అడిగారు కాబట్టి రాష్ట్ర చిహ్నాలు, జాతీయ చిహ్నాలు ఒకసారి చూసుకొని వెళ్ళగలరు. రాష్ట్ర చిహ్నాలు అయితే కంపల్సరీ రేపటి షిఫ్ట్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత మగువ అనే పదానికి పర్యాయ పదాలు అడిగారు. మగువ పర్యాయ పదాలు శ్రీ, పడతి, ఇంతి అనేవి దీని పర్యాయ పదాలు అవుతాయి. నెక్స్ట్ కుంటాల జలపాతం అందమైనది, ఇది ఏ రకమైన వాక్యం అని అడిగారు. ఇది క్రియారహిత వాక్యం. అందున్, నన్ ఇవి ఏ విభక్తికి చెందిన ప్రత్యయాలు అని అడిగారు. ఇవి సప్తమి విభక్తికి చెందిన ప్రత్యయాలు. తర్వాత కేతనం అనే పదానికి అర్థం అడిగారు. కేతనం అనే పదానికి అర్థం జెండా. నిన్నటి షిఫ్ట్లో ఖగం అనే పదానికి అర్థం అడిగారు. ఖగం అనగా పక్షి. ఇవి రెండు కూడా ఒకే పాఠం నుండి వచ్చాయి అర్థాలు. 5వ తరగతి మన జెండా పాఠం నుండి ఖగం పక్షి, కేతనం అంటే జెండా, ఇవి రెండు ఒకే పాఠం నుండి వచ్చాయి కాబట్టి ఇక్కడ రిలేటెడ్ క్వశ్చన్సే అడుగుతున్నారు. సేమ్ టాపిక్స్, ఒకే టాపిక్ సేమ్ పేజీలో ఉన్నాయి కూడా ఎక్కువ అడగడం జరుగుతున్నది కాబట్టి ఆ టాపిక్ వచ్చిన నుండి ఆ పేజీ మొత్తం చదువుకొని వెళ్ళండి. తర్వాత నీతి శాస్త్ర ముక్తావళిని రాసింది ఎవరు అని అడిగారు. నీతి శాస్త్ర ముక్తావళిని రాసింది బద్దెన. అలాగే నిన్నటి పేపర్లో చూసుకుంటే దూర్జటి గురించి, అలాగే దాశరథి శతకం కంచర్ల గోపన్న గురించి కూడా ప్రశ్న రావడం జరిగింది. అతులిత మధురీ మహిమ గలవాడని శ్రీకృష్ణదేవరాయలు ఎవరిని గురించి అన్నారు అని ప్రశ్న అడిగారు. దానికి ఆన్సర్ దూర్జటి. అలాగే ఆఫ్టర్నూన్ సెక్షన్లో దాశరథి శతకాన్ని రాసింది ఎవరు అని అడిగారు. మకుటం అడిగారు. దాశరథి కరుణాపయోధి అనే మకుటం ఎవరిది అని అడిగారు. కంచర్ల గోపన్న. అంటే ఇక్కడ శతక పద్యాల పాఠంలో ఉన్న కవుల గురించి కంపల్సరీ ప్రశ్న అడుగుతున్నారు కాబట్టి సుమతి శతకాలు, శతక పద్యాల పాఠాల నుండి కవి పరిచయాలు కంపల్సరీ చదువుకొని వెళ్ళండి. ఆ కవి పరిచయాల నుండి ఒక ప్రశ్న కంపల్సరీ అడుగుతున్నారు. తర్వాత కన్నుకుట్టు అనేది ఏమవుతుందని అడిగారు. ఇది కన్నుకుట్టు అనేది ఒక జాతీయం. తర్వాత ఒకే రకమైన అచ్చులను ఏమంటారు అని అడిగారు. ఒకే రకమైన అచ్చులను సవర్ణాలు అని అంటారు. అలాగే నిన్నటి పేపర్లో సంశ్లేష అక్షరం గురించి అడిగారు. సంశ్లేష అక్షరం నిర్వచనం అడిగారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి మొట్టమొదటి ఎంఏ పట్ట అందుకుంది ఎవరు అని అడిగారు. పల్ల దుర్గయ్య. చేతులు కడుక్కో ఇది ఏ వాక్యం అవుతుందని అడిగారు. చేతులు కడుక్కో అనేది విద్యార్థక వాక్యం. మన తర్వాత ఆంధ్రవాలి అనే రచన ఎవరిది అని అడిగారు. రాయప్రోలు సుబ్బారావు గారిది. అలాగే మెథడాలజీలు చూసుకుంటే ఫార్మేటివ్ అసెస్మెంట్ గురించి ఒక ప్రశ్న రావడం జరిగింది. ప్రాజెక్ట్ వర్క్ అనేది ఏ అసెస్మెంట్లో ఉంటుంది అని అడిగారు. ప్రాజెక్ట్ వర్క్ ఫార్మేటివ్ అసెస్మెంట్లోనే ఉంటుంది. తర్వాత ప్రాజెక్ట్ మెథడ్ గురించి కూడా ఒక ప్రశ్న రావడం జరిగింది మెథడాలజీలో. పల్లెటూరి పిల్లగాడ పాఠం రాసింది ఎవరని అడిగారు. పల్లెటూరి పిల్లగాడ పాఠం రాసింది సుద్దాల హనుమంతు. ఆంధ్రవాలి అనే ప్రసిద్ధ ఖండకావ్య సంపుటిని రాసింది ఎవరని అడిగారు. రాయప్రోలు సుబ్బారావు గారు. అలాగే సైకాలజీ నుండి చూసుకుంటే ఈరోజు సైకాలజీ కొంచెం టఫ్గానే అడిగారని చెప్తున్నారు అభ్యర్థులు. అప్లికేషన్ టైప్లోనే అడిగారు. సైకాలజీలో పెరుగుదల వికాసం నుండి ఒక ప్రశ్న, అలాగే యత్నదోష అభ్యసన సిద్ధాంతం నుండి, అలాగే ఆర్టీ 2009. నెక్స్ట్ అభ్యాసన బదలాయింపు గురించి ఒక ప్రశ్న రావడం జరిగింది. పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం నుండి సాంశీకరణం అనుగుణ్యత గురించి ప్రశ్న, అలాగే పరిశీలన పద్ధతి గురించి స్వాతంత్ర చర్యం పరతంత్ర చర్యల గురించి అడిగారు. స్మృతి విస్మృతి నుండి ఒక ప్రశ్న రావడం జరిగింది. అలాగే విభిన్న ఆలోచన గురించి ఒక ప్రశ్న, వికాస దశల నుంచి యాప్టిట్యూడ్ గురించి కూడా ఒక ప్రశ్న రావడం జరిగింది. ఈవీఎస్లో చూసుకుంటే నీటి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి ఏది అని అడిగారు. నీటి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు కలారా, అతిసారం, రక్త విరేచనాలు, టైఫాయిడ్, కామెర్లు అనేవి నీటి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు. నెక్స్ట్ ఆర్టికల్ 356 గురించి అడిగారు. నిన్నటి సెక్షన్లో ఆర్టికల్ 18 గురించి అడిగారు కాబట్టి ఆర్టికల్స్ చూసుకొని వెళ్ళండి. తర్వాత బోగతా జలపాతం ఏ జిల్లాలో ఉంది అని అడిగారు. ఇది ములుగు జిల్లాలో ఉంది. నెక్స్ట్ అక్షాంశాలు రేఖాంశాల గురించి టైం గురించి అడిగారు. 20 డిగ్రీల పశ్చిమ రేఖాంశం వద్ద టైం ఉదయం 10 గంటలైనా 40 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద సమయం ఎంత అని అడిగారు. ఇక్కడ 1 డిగ్రీకి 4 సెకండ్ల టైం డిఫరెన్స్ ఉంటుంది. దాని ప్రకారం మనం ఆన్సర్ చేయాలి. తర్వాత రుద్రమాదేవిని ఓడించి చంపింది ఎవరు అని అడిగారు. కాయస్థ అంబదేవుడు. నెక్స్ట్ ఎర్ర రక్త కణాల జీవితకాలం 120 రోజులు. రెండవ మెదడు ఏది అని అడిగారు. జీర్ణాశయం దాన్ని రెండవ మెదడు అని అంటారు. శ్రీకృష్ణదేవరాయల సమయంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన పోర్చుగీసు యాత్రికుడు ఎవరు అని అడిగారు. డొమింగో ఫేస్. నెక్స్ట్ ప్రతిబింబం ముద్ర నేత్రపటలం మీద సుమారు ఎన్ని సెకన్ల పాటు ఉంటుంది అని అడిగారు. మన కన్ను పైన ప్రతిబింబ ముద్ర అనేది 1/16 సెకన్ల పాటు ఉంటుంది. అలాగే నిన్నటి షిప్లో కూడా కన్ను గురించి ఒక ప్రశ్న రావడం జరిగింది. కంటిలో ఎంత భాగం బయటకు కనబడుతుంది అని ఒక ప్రశ్న రావడం జరిగింది నిన్న. 1/6 భాగం అని. తర్వాత పునరుద్ధరింపబడని ఇంధన వనరుల గురించి కూడా ఒక ప్రశ్న రావడం జరిగింది అని చెప్తున్నారు. తర్వాత వేరు రూపాంతరాలు కాండం రూపాంతరాల గురించి జతపరచడం ప్రశ్న అడిగారు. చీకట్లో పెరిగే విత్తనాలు ఏవి అని అడిగారు. చీకట్లో పెరిగే విత్తనాలు గోధుమలు అవుతాయి. గోధుమలు అనేవి రాత్రికాలం ఎక్కువగా ఉన్నప్పుడు అంటే చలికాలంలో పండుతాయి కాబట్టి ఇవి చీకట్లో పెరిగే విత్తనాలు అని కూడా చెప్పచ్చు. అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం గోధుమలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మొఘలుల కాలం నాటి జప్తు రెవెన్యూ పద్ధతి గురించి కూడా ప్రశ్న రావడం జరిగిందని చెప్తున్నారు. ఇక మ్యాథ్స్లో చూసుకుంటే కనుక కాసాగు నుండి ఒక ప్రశ్న రావడం జరిగింది. అలాగే వృత్త వైశాల్యం గురించి, మధ్యగతం నుండి, సగటు నుండి ఒక ప్రశ్న, అలాగే దీర్ఘగణం నుండి ఒక ప్రశ్న, ఘాతాంకాల నుండి ఒక ప్రశ్న, సౌష్ఠవం నుండి, అలాగే దశాంశ భిన్నాలని ఆరోహణ క్రమంలో విట్టడం గురించి ఒక ప్రశ్న, అలాగే ప్రధాన సంఖ్యల నుండి
వైశాల్యం మరియు చుట్టుకొలత నుండి ప్రశ్న అవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మ్యాథ్స్లో సేమ్ టాపిక్స్ రిపీట్ అవుతున్నాయి. దశాంశ భిన్నాలు, భిన్నాల ఆరోహణ క్రమం, అవరోహ క్రమం, చిన్నది పెద్దది, అలాగే ప్రధాన సంఖ్యల గురించి కూడా నిన్న రావడం జరిగింది. వైశాల్యాలు చుట్టుకొలతల గురించి కూడా వస్తుంది. కాబట్టి ఈ ఫార్ములాస్ అన్నీ చూసుకొని వెళ్ళాలి మ్యాథ్స్లో. ఇంగ్లీష్లో చూసుకుంటే ప్యాసేజ్ పెద్దగా ఇచ్చారని చెప్తున్నారు. అలాగే యాడ్వర్బ్ నుండి ఒక ప్రశ్న, డైరెక్ట్ ఇండైరెక్ట్ నుండి ఒక ప్రశ్న, అలాగే యాక్టివైజ్ ప్యాసివైజ్ గురించి ఒక ప్రశ్న, ఒక సైలెంట్ లెటర్ అడిగారు, అలాగే కరెక్ట్ లెటర్ కూడా అడిగారు, కరెక్ట్ వర్డ్ గురించి, అలాగే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నుండి కూడా ఒక ప్రశ్న రావడం జరిగిందని చెప్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.